అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లే కదా మావయ్య. అలా అనడం నీ సంస్కారం బాబు. కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం. మీ అమ్మాయే నా కట్నం అత్తయ్యా. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఓ 4.5 ఇస్తాను. 4.5? నువ్వు ఉండు. గారు నేను రెడీ. ఇంక పదమ్మా, ఆలస్యం అయితే వజ్యం వస్తుంది. పద. వస్తాను మావయ్య. మన బుర్రతకు సిఐ గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు. భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు. వీడు బుక్ అయిపోతాడు. నమస్కారం సార్. జాగ్రత్తగా విను, ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వచ్చేది నీ బొంత. మీరు నాతో రావాలి. అలాగే వస్తున్నాం సార్. వస్తున్నాం సార్ కాదు, క్షణాల్లో నా ముందు కనుక లేకపోతే ఫేస్ పగిలిపోతే. ఆ అవసరం లేదు సార్, ఒక్కసారి కిందకు చూడండి. నా చూపిప్పుడు పైన కిందకు చూడను. సరే మేమే పైకి చూస్తాంలే. మేము ఇక్కడే ఉన్నాం సార్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ షార్ప్. వచ్చేస్తున్నా. అప్పుడే ఏం చూశారు సార్, మేము ఎంత షార్పో ముందు ముందు ఇంకా బాగా చూస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా. ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది. మినిస్టర్ విత్ లేడీ ఇన్ R&B గెస్ట్ హౌస్. ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, బొక్కలో తోసేయాలి, నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి. మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. తేడాలు ఎందుకు వస్తాయి సార్? ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు, రాష్ట్రపతి అవార్డులు, పేపర్లో ఫోటోలు. చాలా బాగా చెప్పావురా. చెప్పాడుగా, చావొచ్చినా కడుపొచ్చినా ప్రమోషన్ వచ్చినా ఆగవు. కమాన్ ఫాలో మీ. మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. పదరా చూస్తావేరా. సార్, ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మర్డర్ అయిపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో, అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. సరే సార్. ఏమండి, కొంచెం తలుపు గడేసి రండి. ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు. మినిస్టర్, అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి నువ్వెవడా? న్యాయం, ధర్మం, చట్టం 3 సింహాలైతే కంటికి కనపడని 4వ సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల
ఈ బండిదే ఊరు? బండ ఉమ్. బండి అంటే టాటా సుమోనో టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అనండి సార్. ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? ఏయ్! నా ముందే టచ్చింగులా నేను మంత్రిని అని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? భార్య కాలి కట్టావా, చెయ్యి పట్టావా, 7 అడుగులు నడిచావా, అరుంధతిని చూశావా, శోభన నదిలో పాలు తాగావా, పండు కురికావా, బొగ్గ గిల్లావా? షటప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్ ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీవు. శీలం ఎంత గొప్పదో సినిమాలు. పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. గన్మ్యాన్ వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. వేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు. బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్, నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్ళరా. అలాగే సార్. ఏసీపీ వస్తున్నారు సార్. వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? ఏమే మొన్న పబ్లిక్ లో నానా న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు. అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐ గా డిప్రమోట్ చేశాను. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా? గృహిణి? అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షడప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూసెన్స్ చేసావు. యు ఆర్ సస్పెండెడ్. సార్ పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ వాడెవడో alcohol.com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి ఇప్పుడు ఆ అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్. సార్ మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫే గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడండి అమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ చేస్తా. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. అమ్మా ఏంటి నీ బంధు? ఇప్పుడు ఆయన ఎస్ఐ రండి. పిన్ని కొత్తగా వచ్చారా ఆ పోర్షన్ లోకి? నిన్ననే వచ్చారు. బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఏమిటి, ఉన్నది భార్య భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్ళి క్లూ లాగుదాం. రండి. రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడే లత. హలో. ఆవిడే వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా. అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టెడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. తీసుకోండి. చిగురులు వేసిన తన నాని ఏంటి వాళ్ళ తెగరెచ్చిపోతున్నారు? కారణం ఉందా?
మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం. ఫారెనా? చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియలీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. Then you give sweet kiss for me.